భూముల పరిరక్షణకు, భవిష్యత్ తరం పరిరక్షణకు వారికి ముమ్మాటికి అండగా ఉంటాం. ఇక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న మంత్రులు, ఆడ ఏం లేదు బయోడైవర్సిటీ, గింత పెద్ద రిపోర్ట్లు ఉన్నాయి, అందులో ఏమున్నది ఏం లేదు. ఎన్ని రకాల స్పీషీస్ ఉన్నాయి, ఎంత ఫ్లోరా ఉంది, ఎంత ఫౌనా ఉంది, అక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల పక్షులు, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇది నా రిపోర్ట్ కాదు, ఇండిపెండెంట్ ఏజెన్సీస్ హెచ్సియులో పనిచేసే ప్రొఫెసర్లు తయారు చేసిన రిపోర్ట్. 1-2 కాదు, బోలెడు ఉన్నాయి. ఇక ఫోటోలు చూపెట్టాలంటే ఇవి ఏఐ జనరేటెడ్ ఇమేజ్లు కాదు. పాపం మంత్రులు కొంతమంది తెలిసి తెలియక ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడి ఏదో మాట్లాడుతున్నారు. మీ హెచ్సియు వెబ్సైట్లో ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. చెరువులు, అక్కడ ఉండే తాబేళ్ళు, 1-2 కాదు, అక్కడ ఉండే పశువులు, అక్కడ ఉండే పిట్టలు, పక్షులు, అక్కడ ఉండే చెరువులు, ఇక అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్లు, అక్కడ ఎరేజ్ చేసిన, అక్కడ వీరు క్రియేట్ చేసిన అరాచకం. 1-2 కాదు, చూడండి ఎట్లా ఒక యుద్ధానికి పోయేటప్పుడు ఎట్లయితే పోతారో అట్లా ఆ మిలిటరీ ట్యాంకర్లు వేసుకొని పోతారు చూడు, ఆ స్థాయిలో ఒక దొంగలాగా ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఉండే పశువుల్ని ఇంత స్థాయిలో 1-2 కాదండి, అక్కడ ఉండేది వందలు. అక్కడ హెచ్సియులో నివసించే వారికి ఎవరికైనా తెలుసు, స్పాటెడ్ డియర్ అనేది క్యాంపస్లో ఫ్రీగా తిరుగుతూ కనబడుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ గారిని కూడా చివరిగా అడుగుతా ఉన్నా, మీరేమో పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, పెద్ద మాటలు చెప్తుంటారు, అదే చెప్తా, పెద్ద ఉపన్యాసాలు పెద్ద మాటలు చెప్తూ ఉంటారు రాహుల్ గాంధీ గారు. మీరు రాహుల్ గాంధీ గారు ఆనాడు రోహిత్ వేముల విషయంలో మీరు ఆనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ